సార్ కృష్ణ గారు మీరు ఫ్రెండ్స్ కదండి, ఏకవచనంతో పిలుచుకుంటారండి? పిలుచుకోవచ్చు కానీ నేనే అవాయిడ్ చేసి చిన్నప్పుడు ఎరా అంటే ఎరాయే, ఎరా ఎరా నువ్వు నేను అన్నట్టే ఉండేవాళ్ళం. కాకపోతే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడు నేను వచ్చేటప్పటికి అతను పెద్ద హీరో అయిపోయాడు. వచ్చి పాత మన పరిచయం ఉంది కదా అని ఎరా అంటాం బాగోదు కదా, ఏమండి అనేవాడిని. ఏ అనేవాడు, ఏంటట్ట పిలుస్తాడు. లేదు లేదులేండి పద్ధతి అది. తర్వాతకి అది అలవాటైపోయింది ఆయనకి నాకు. అలాగే కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు ఇలాంటి వాళ్ళు కూడా చాలా సార్లు టాప్ చెప్తూ ఉంటారండి. కృష్ణ గారులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన హీరోగా పెట్టి సినిమా తీసి సినిమా ఫ్లాప్ అయిపోయింది అనుకోండి, ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్లు కనపడరు, సిగ్గుపడిపోతారు. అప్పుడు కృష్ణ గారు వాళ్ళని పిలిపించేవాడు. ఏమయ్యా సినిమా పోతే కనపడవా, రావా, ఏం కనపడండి, ఏం చేయలేదు, ఇంకో సినిమా చేసుకో, నేను డేట్లు ఇస్తాను, మొదలు పెడతావు అన్నాడు. ఏం మొదలు పెడతాను సార్, కొబ్బరికాయ కొట్టడానికి నా దగ్గర డబ్బులు లేవను. నీకెందుకు అయ్యా డబ్బులు సగతి వదిలి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి, ఫైనాన్స్ని పిలిచి ఫైనాన్స్ దగ్గర నుంచి ఇప్పించి, ఈయనే సబ్జెక్ట్ దగ్గర ఉండి ఫైనలైజ్ చేసి, టెక్నీషియన్లందరినీ ఈయనే ఫైనలైజ్ చేసి ట్యాగ్ని అలా చేసి ఆఖరిలో సినిమా రిలీజ్కి ఫైనాన్స్ దగ్గర ఫైనాన్స్ పూర్తిగా కడితే కానీ రిలీజ్ కానిచ్చేవారు కదా. అలాంటిది ఏదైనా ఉంటే సందర్భంలో ఈయన సంతకం పెట్టేసి నాది గ్యారెంటీ అసలు ఆయన తర్వాతే ఆ విషయంలో మాత్రం కృష్ణ గారు చేసినంత ఇది ఆయన మంచితనమే ఆయన కాపాడింది. చాలామంది అనేవారు సార్, ఆయన బంధువులందరికీ ఒక పునరావాసంగా ఉండకే స్టూడియో పెట్టారని. బ్రదర్స్ వరకే కాకుండా బ్యానర్లు వాళ్ళని అందరూ కూడా చాలామంది వచ్చారు. బ్యాచ్ 14 బ్యాచ్ అని వాళ్ళం మేము. అవునండి చాలామంది అనేవారండి అప్పట్లోనే. 14 గ్రూప్. సో బంధువులకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగు చేసి ఇదంతా అది చాలా అంటే ఒక స్టేచర్ ఉండే హీరో అట్లా చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా సార్. బోళాశంకరుడు అండి. బోళాశంకరుడు సార్. ఆయనకి కోపం ఎక్కువ రాదేమో కదండి మీకులాగే? కోపం రాదు ఆయనకు కూడా. తర్వాత సినిమా రిలీజ్ అవ్వగానే కృష్ణ గారు ఎలా ఉందని సినిమా అంటే అద్భుతం, బ్రహ్మాండంగా అదిరిపోయింది ఇది అనేవాడు. నిజంగానే అదిరిపోద్ది. 3వ రోజున వెళ్ళినప్పుడు సార్ ఎలా ఉంది అంటే పడిపోయింది ఆశ. మళ్ళీ ఆయనే చెప్పేసాడు, నిలబడలా, పోయింది సినిమా అంటే అంత నిర్మోహటంగా చెప్పేవాడు. అదే ఒక రోజున దాసరి గారిని అడిగాను నేను, సినిమా పోయింది, సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది అని అందరికీ ప్రసాదాలకి అది చెబుతున్నాడు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అడిగి, గురుగారు ఎందుకంటే పోయిందనే సంగతి మనకు తెలుసు కదా, మీరు పోయిందని చెప్పకుండా బ్రహ్మాండంగా ఆడుతుంది నేను ఎందుకు చెప్తున్నారండి అంటే, నేనే సినిమా పోయింది అని చెప్పాను అనుకో, అందరూ దాసరి గారే చెప్పారు ఇదేం చెప్పి అందరూ మోసేస్తారు, ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు, అందుకని నేను ఎప్పుడు కూడా నా సినిమా పోయింది అని నేను చెప్పను. బాగుంది, బాగానే ఆడుతుంది, కొంచెం కలెక్షన్ మధ్యలో డ్రాప్ అయింది కానీ ఇప్పుడు పికప్ అయినాయి, ఇలా చెప్పేవారు ఆయన.